హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు షాన్వి పటేల్ వ్లాగ్స్. ఈ వీడియో ఏంటి అని చూస్తున్నారా? ఇది మా అన్నయ్య పెళ్ళి యొక్క ఫార్మాలిటీస్ అండ్ ముందు రోజు జరిగే ఫార్మాలిటీస్, హల్దీ ఫంక్షన్, ఇవన్నీ కలిపి ఒక వీడియోలో పెడుతున్నాను అనమాట. సో ఇది మీకు కంపల్సరీ నచ్చుతుంది అందరికీ. ఇది వచ్చేసి ముందు రోజు జరిగే ఫార్మాలిటీస్ ఏముంటాయి, పచ్చని పందిరి, మళ్ళీ ఆపేయాడు పచ్చని పందిరి. ఇక్కడ ముందు అందరూ ప్లేస్ లేదు, సో అందుకని చిన్న అట్లా వైర్స్ అట్లా సెట్ చేసి పచ్చని పందిరి లాగా చేసినాం అన్నమాట. మా తాతయ్య ఇట్లా వీడియో తీస్తున్నాడు, హాయ్ చెప్తున్నాడు. ఇక్కడ మా కమ్లి ఇంకా మా డాడీ మామిడి తోరణాలు చేస్తున్నారు. ఇది మా ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. అండ్ ఇక్కడ అన్నయ్య వాళ్ళు మంచిగా స్థిరంగా కూర్చొని ఉన్నారు. ఇంకా చాలా పనులు ఉన్నాయని చెప్పేసి డాడీ పిలుస్తున్నాడు అని చెప్పేసి అలా కూర్చొని ఉన్నాడు. ఇంకా ఇది మా న్యూ స్లాబ్ ఏరియా, పైన ఫ్లోర్ అవుతుంది అనమాట. ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది, సో వర్క్ కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ మా వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు, అన్న వాళ్ళు, అక్క వదినలందరూ. అంటే ముందు వంటలు చేయడానికి ముందు రోజు రిలేటివ్స్ వస్తారు కదా, సో వాళ్ళ కోసం వంటలు చేయడానికి అన్ని ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. సెక్షన్ అంతా, ఐ మీన్ వర్క్ గురించి, ఇంట్లో వంటలకి పనులు చేయడానికి కానీ ఈ ఏరియాని బాగా యూజ్ చేసుకున్నాం అనమాట మేము. అంటే కింద కొంచెం ఇంట్లో టైట్ ఉంటుంది అనమాట సిచ్యువేషన్, సో అందుకే పైన అదంతా మెయిన్ పైన చేసుకున్నాం మేము. ఎక్కడ కనిపిస్తుంది ఆ వెహికల్, సో అక్కడే బస్సెస్ ఆగుతాయి. అది మెయిన్ ఏరియా, దాని ముందే మా హౌస్ అనమాట. కింద అక్క వాళ్ళు పనిలో బిజీగా ఉన్నారు. ఇది వచ్చేసి కింద ఫ్లోరు, సో ఎలా ఉందో చూడండి. ఇది వచ్చేసి హాల్, అన్నీ కొంచెం చిన్నగా ఉంటాయి. కిచెన్ మాత్రం చాలా పెద్ద ఉంటుంది మాది. అమ్మ, పిన్ని ఇక్కడ వాళ్ళు అక్కడ పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు అన్నయ్యని పెళ్లి కొడుకుని చేస్తున్నారు అనమాట. అమ్మ ఫస్ట్ బట్టలు పెట్టింది, దాని తర్వాత అన్నయ్య రెడీ అవుతాడు. దాని తర్వాత మంచిగా బోనాలు ప్రిపేర్ అయినాయి. అక్కడ పెట్టేసి మేము పోషమ్మని చేయించి తీసుకురావడానికి, ఎదురుకు రావడానికి వెళ్తామన్నమాట. నెక్స్ట్ సెక్షన్ అదే ఉంటుంది. సో ఇది పోచమ్మ బోనాలు రెడీ అయిపోయినాయి. వెళ్ళేటప్పుడు వీటిని వెలిగిస్తారనమాట. పెళ్లి కొడుకులు చేయడం అంటేనే మెయిన్ పారాని కాబట్టి పారాని కూడా పెట్టేస్తున్నా. ఇంకా నెక్స్ట్ మెహందీ పెట్టుకుంటాడు అన్నయ్య. ఆ గ్యాప్లో మేము పోచమ్మలు ఎరుకు రావడానికి వడ్ల వాళ్ళ ఇంటికి వెళ్తామన్నమాట. అక్కడ నుంచి ఎదుకొచ్చి ఇంట్లో తీసుకొచ్చి పెట్టాలంట. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తున్నాం, పోచమ్మల్ని ఎదుర్కొని వెళ్తున్నాం. అండ్ నెక్స్ట్ దుంపిడి గుంజ కూడా తీసుకొని వస్తాం. మా పెద్ద మామయ్య పట్టుకుంటాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఐరన్లు, మీన్స్ కూరాడకుండా అవన్నీ ఎదురుకు వస్తారు కదా, కుమ్మరి వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట. ఇప్పుడు
ఇవన్నీ సెక్షన్స్ ఏముంటాయి అనేది ఇప్పుడు మా అన్నయ్య పెళ్ళికే నేను క్లియర్గా చూసిన అనమాట. ఎందుకంటే ఎవరి పెళ్ళిలో వాళ్ళు బిజీగా ఉండి అన్నీ క్లియర్గా తెలుసుకోలేకపోతారు కదా. సో అలా నేను తీసిన మూమెంట్స్ అన్నీ కూడా ఇందులో పెడుతున్నాను అనమాట ఈ వీడియోలో. వేరే ఏదైనా పెట్టుకోవచ్చా? బట్టలు పెట్టి మొక్కి మేకప్ ఇలా ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కలుస్తాం అనమాట. తర్వాత అమ్మవారికి ఓడి బియ్యం పోస్తాం అనమాట. ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ ఇది. సో డెకరేషన్ అంతా అయిపోయింది. ఈవినింగ్ మా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయేసరికి ఈ టైం అయిందనమాట. ఆల్మోస్ట్ నైట్ అయింది హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యేసరికి. సో సుమన్ వినిషా ఇట్లా లిటిల్ డెకరేషన్ ఇదనమాట. బాగుంది కదా. హల్దీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ మా మమ్మీ డాడీ ఫస్ట్ స్టార్ట్ చేస్తారనమాట. దీని తర్వాత మా ఫ్యామిలీస్, మా మామయ్యలు, ఆంటీలు, ఇంకా మా రిలేటివ్స్ అందరూ కూడా హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళందరూ వచ్చి పిక్స్ దిగిన తర్వాత నెక్స్ట్ సెషన్ ఏముంటుందంటే డ్యాన్స్ అనమాట. అందరం చాలా బాగా ఎంజాయ్ చేసినాము హల్దీ ఫంక్షన్ అయితే. ఏదో హల్దీ ఫంక్షన్ అనేది హల్దీ ఫంక్షన్ లాగానే జరుగుతుంది అనుకున్నాం నా పెళ్ళిలో లాగా, కానీ అలా కాకుండా చాలా ఎంజాయ్ చేసినాం. మా మామయ్యలు కూడా పాపం వాళ్ళైతే అంటే ఎటు వెళ్ళకుండా ఎప్పుడు ఎక్కడికి ఎంజాయ్మెంట్స్ అనేవి ఉండదు వాళ్ళకి, ఎప్పుడు ఆఫీస్ బిజీ ఉంటారు. బట్ మా అన్నయ్య లాస్ట్ పెళ్ళి కదా మా ఇంట్లో, చాలా ఎంజాయ్ చేసినాం మా మామయ్యలతో వాళ్ళతో. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్, ఈవెన్ నా బ్రదర్స్, ఇంకా అందరూ కూడా ఎంజాయ్ చేసినాం అనమాట. చాలా ఎంజాయ్ చేసినాం మా హనీగాడు. సో ఈ వీడియో మొత్తం మిగతా అంతా కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ కూడా చేయించండి. సో వాచ్ చేయండి. ఇంకా
Ganesh. Exclusive DJ Sai Ganesh.